శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానంద కందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. కళ్యాణం కురుతాత్ అనంతఫలదః శ్రీ దక్షిణాస్యో గురువు. వేదాంత ప్రతిపాదిత స్వమహిమా సోమార్ధచూడామణి యత్పాదాబ్జ విలోకనాత్ మునిగణాహి అజ్ఞానహీనా పునః విజ్ఞానం ప్రతిపద్య నిర్మమతరాః స్వానందమాపేదిరే. వటవిటపి తటీ కుటీరం ఈశం కుటిలం కుటిలమతిత్వ నిరాసనే పటిష్టం అఘటిత ఘటనా గరిష్ట శక్తిం ప్రకటిత బోధం ఉపాస్మహే జఠాలం. కరే జ్ఞానముద్రాం ముఖే మౌనముద్రాం స్వయం యోగ నిద్రాం వహంతం మహాంతం దిశంతం సుమేధాం వటస్యైవ మూలే వసంతం గురూణాం గురుం తం భజామో మహాదేవమీశం. రామం ఇందీవర శ్యామం రాజీవాయతలోచనం జాఘోష నిర్జితారాతిం జానకీ రమణం భజే. రామః పాతు సదైవ మాం హరిభయాత్ రామం సదా భావయే. రామేణైవ కృతం మహత్తరతమో రామాయ నిత్యన్నమః. రామాన్నాస్తి పరం పదం సులలితౌ రామస్య పాదౌ భజే. రామే ప్రీతిరచంచలాస్తు మమ హే శ్రీరామ మాం పాలయ. నానా దివ్యాస్త్ర తేజస్ఫురదమిత భుజశత్రు సంహార ధీర కౌటిల్యోద్యోతమాన భృగుటియుత ముఖం ధారయన్నం అంబుదాభ. తూణీర ప్రోద్ధ వేగోల్లసిత శరవరం తాడయిత్వా దశాశ్వం వీరశ్రీ బంధురాంగ శ్రీదశపతిమతః పాతు మాం వీరరామః. హత్వా యుద్ధే దశాస్యం త్రిభువన నివిషమం వామహస్తేన చాపం భూమావారోప్య తిష్టన్ ఇతరకరధృతం భ్రామయన్ బాణమేకం. ఆరక్తోపాంతనేత్రః శరదశిత వపుః కోటి సూర్య ప్రకాశః వీరశ్రీ బంధురాంగః త్రిదశపతినుతః పాతు మాం వీరరామః. యుద్ధే సన్నద్ధ శస్త్రం కపివర భయదం కుంభకర్ణం సురారిం బాణేనైకేన సద్యః ప్రకటిత హుతభుగ్ విశ్వరోషారుణాక్షం. హత్వా కృత్వా ప్రమోదం సురకపి వితతేర్మౌని బృందైక సేవ్యః వీరశ్రీ బంధురాంగః త్రిదశపతినుతః పాతు మాం వీర రామ. శ్రీ గురుభ్యో నమ.
హరి ఓం. శ్రీరాముని యొక్క గుణగణాల్ని మొట్టమొదట దశరథుడికి ప్రీతిపాత్రుడు రతికరుడు అని చెప్తూ, కౌసల్యానందవర్ధనుడు కూడా అని మొట్టమొదట తల్లిదండ్రులకి శ్రీరామచంద్రుడి మీద ఉన్నటువంటి ప్రేమని చెప్పి, ఆ విధంగా శ్రీరామచంద్రుడికి తల్లిదండ్రుల్ని పూజించే ఆ విధానాన్ని కలుగజేసి, ఇప్పుడు తానుగా వాల్మీకి మహర్షి మనకి శ్రీరాముడిలో ఉన్న గుణాల్ని చక్కగా వర్ణిస్తున్నాడు. ఇంతకుముందు మనం ఒక విషయాన్ని గురించి ముచ్చటించుకున్నాం. ప్రథమ సర్గలో, బాలకాండం ప్రథమ సర్గలో నారద మహర్షి తన ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగాడు. 16 గుణాలు చెప్పి, ఈ గుణాలు కలవాడు ఎవరని అడిగితే ఆయన మరికొన్ని గుణాలు కలిపి చేర్చి శ్రీరాముడు ఉన్నాడయ్యా అని చెప్పి రామాయణ కథను సంక్షిప్తంగా చెప్పాడు. తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి, నువ్వు ఆ రామాయణం కథ రాయి, నీకు అన్ని విషయాలు తెలుస్తాయి, నీ రామాయణం చిరస్థాయిగా లోకంలో ఉంటుంది అని చెప్పి, లోకంలో ఎందుకు చిరస్థాయిగా రామాయణం ఉండాలి అంటే జీవుల్ని ఉద్ధరించడానికి రామాయణం ఉండాలి. అందుకే రాముని గుణాల్ని వాల్మీకితో అడిగించాడు, నారదుడితో చెప్పించాడు. ఆ తర్వాత బాలకాండం కథ అంతా నడిపించాడు. ఆ కథాగమనంలో శ్రీరామచంద్రుడిలో ఉన్నటువంటి కొన్ని గుణాలు స్పష్టమై బహిర్గతమైనవి. ఏమి అంటే అవి ఆయన యొక్క గురు భక్తికి తండ్రి మీద భక్తి, తండ్రి చెప్పిన మాట ప్రకారం విశ్వామిత్రుడు గురువు పట్ల చూపించినటువంటి భక్తి, తర్వాత వేద విద్రోహులైనటువంటి బ్రహ్మద్వేషులైనటువంటి రాక్షసాదుల్ని జయించటం పట్ల తన కర్తవ్యం, తర్వాత తాము వెళ్తూ ఉన్న ప్రాంతంలో ఆ మొట్టమొదట వచ్చినటువంటి ఆ వనం నుంచి తర్వాత ప్రతి వనాన్ని గురించి ఆయన అడగటం, అక్కడి విశేషాలని గురించి విశ్వామిత్ర మహర్షి చెప్పటం, మరి అహల్యకి శాప విమోచనాన్ని కలిగించటంలో శ్రీరామచంద్రుడు తనలో ఉన్నటువంటి ఆశ్రిత వాత్సల్యమా లేదా భక్తుల మీద అభిమానమా, ఇటువంటి ఒకానొక అద్భుతమైన గుణాన్ని లోకానికి తెలియజెప్పటం, ఆయన మన అహల్యకి ఏమి మోక్షం ఇచ్చాడు అని అలా ఏం చెప్పలేదు వాల్మీకి. ఆయన వస్తాడు, వచ్చినప్పుడు నువ్వు ఆయనకి నమస్కరించు, ఆయన్ని సత్కరించని గౌతమ మహర్షి మాట మీద ఆవిడ చేసింది. ఈయన వెళ్ళేసరికే ఆవిడలో దివ్య జ్ఞానం కలిగింది. అంటే ఈయన అక్కడ నిమిత్త మాత్రంగా ఉన్నాడు. ఈ విధంగా శ్రీరామచంద్రుడిలో ఉన్న గుణగణాలు అన్నీ మనకి వ్యక్తం అయినాయి. ఇప్పుడు అయోధ్యాకాండ మొట్టమొదట్లోనే శ్రీరామచంద్రుని యొక్క తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి భక్తిని 2 శ్లోకాల్లో చెప్పి అక్కడి నుంచి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దశరథుడికి ప్రీతిపాత్రుడు, కౌసల్యకి అదృష్టమే అదృష్టం. శ్రీరాముడు ఎలాంటి వాడు? రూపోపపన్నుడు, అంటే సౌందర్యాధిపతి, వీర్యవంతుడు, అనసూయకుడు, అనుపముడు, తనతో సాటి అయిన వాళ్ళు ఎవరు లేనివాడు, ప్రశాంతాత్ముడు, అంటే నిత్యము ప్రశాంతంగా ఉండేవాడు, మృదుపూర్వ భాషి, పరుషాలే పలికేవాడు కాదు, ఏ కొంచెం ఉపకారం తనకు జరిగినా ఆయన సంతోషిస్తాడు, ఆత్మవంతుడు కాబట్టి అపకార శతాల్ని కూడా స్మరించడు, అస్త్ర సంయోగ అంతరంలో అంటే అభ్యాసం నేర్చుకునే ఆ సమయంలో పగటిపూట తాను చేయవలసినటువంటి శస్త్రాస్త్ర విద్యాభ్యసన కార్యక్రమం కానీ మరే ఇతర కార్యక్రమాల్లో కానీ మధ్య మధ్యలో విశ్రాంతి వచ్చినప్పుడు అప్పుడే కాదు ఇతర సమయాల్లో కూడా శీల వృద్ధులు, జ్ఞాన వృద్ధులు, వయోవృద్ధులు అయినటువంటి సజ్జనులతో వివిధ విషయాలని గురించి చర్చిస్తూ ఉంటాడు. ఇంకా ఆయన బుద్ధిమంతుడు, మధుర భాషి, మధురంగా మాట్లాడుతాడు, పూర్వ భాషి, ఎవరైనా తన ఎదుటికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేదాకా ఈయన ఉండడు, ఈయనే ముందు మాట్లాడతాడు, ప్రియం వదహ,
చక్కగా తీయగా మాట్లాడతాడు. వీర్యవాన్ పరాక్రమం గలవాడు, తాను ఎంతటి పరాక్రమశాలి అయినా ఏమాత్రం గర్వం లేనివాడు. మరి అసత్యం పలకడు. వృద్ధానాం ప్రతిపూజక, పెద్దలు ఎవరైనా వస్తూ ఉంటే తానే ముందు ఎదురు వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేస్తాడు. ప్రజాభిశ్చ అనురక్త, ప్రజలందరికీ అనురక్తుడైన వాడు. ప్రజాశ్చ అనురంజతే, ప్రజల్ని కూడా తాను రంజింపచేస్తాడు, ప్రజల చేత ఆరాధింపబడేవాడు. సానుక్రోశ, దయగలవాడు. జితక్రోధ, క్రోధాన్ని జయించిన వాడు. బ్రాహ్మణ ప్రతిపూజక, బ్రహ్మ నిష్ఠులు ఎవరైనా ఉంటే వాళ్ళు తనకి కనపడినా తాను వాళ్ళని చూడటం జరిగినా తానే ముందు వాళ్ళని వెళ్ళి పూజిస్తాడు. దీనానుకంపి, దీనుల మీద అనుకంప దయగలిగిన వాడు. ధర్మజ్ఞ, నిత్యము ప్రగ్రహవాన్, ఎల్లప్పుడూ నిష్టని పాటించేవాడు. శుచి, పరుల సొత్తు అపహరించేవాడు కాదు. కులోచితమతికి, తన వంశ ప్రతిష్ట ఎలాంటిదో ఆ ప్రతిష్ట ప్రకారం నడుచుకునేవాడే తప్ప వంశానికి చెడ్డ పేరు తెచ్చేవాడు కాదు. క్షాత్ర ధర్మానుష్ఠానం వల్ల తనకి స్వర్గ ఫలితం వస్తుంది అని తన ధర్మాన్ని తాను నిర్వహించడంలో కర్తవ్య దీక్షాపరాయణుడుగా ఉన్నవాడు. విద్వాన్ నా అశ్రేయసి రత, శ్రేయస్సు కంటే విభిన్నమైన విషయాల మీద ఆయన మనస్సు బోధసలు. నా విరుద్ధ కథారుచికి, విరుద్ధమైన కథలు, మాటలు, ప్రసంగాలు ఆయన నోటి వెంట రావు. వక్త, చక్కటి వక్త. అరోగ, రోగం లేని శరీరం గలవాడు. వాగ్మి పుష్మాన్, చక్కటి ఆకారం గలవాడు. దేశకాలవితు, దేశకాల స్వభావాలు తెలిసి ఆ ప్రకారంగా ప్రవర్తించేవాడు. ప్రజలకు బహిప్రాణం అయిన వాడు. సమ్యగ్ విద్యావ్రత స్నాతుడు. ఒక మహాపురుషుడు, ఒక పురుషుడు ఏ విద్యలు నేర్చుకోవాలో అన్ని విద్యలు నేర్చుకున్నవాడు. సాంగ వేదవితు, వేదాభ్యసనం చేసిన వాడు. సాంగాలతో అంటే ఛందస్సు, కల్పం, ఈ మొదలైన షడంగాలతో సహా వేదాల్ని అధ్యయనం చేసిన వాడు. శస్త్రాస్త్రాల్లో తండ్రిని మించిపోయిన వాడు. కళ్యాణ అభిజనమై కలవాడు, అంటే ఆయన ఉత్తమమైన కులంలో పుట్టినవాడు. సాధు, సత్పురుషుడు. అధీన, దీనత్వం లేనివాడు. సత్యవాక్, ఎప్పుడూ సత్యాన్నే పలికేవాడు. రుజుహు, రుజుస్వభావం, కుటిల స్వభావం లేనివాడు. ధర్మ కామార్థ తత్వజ్ఞ, ధర్మ కామార్థముల యొక్క తత్వం తెలిసిన వాడు. స్మృతిమాన్, అంటే జ్ఞాపక శక్తి, మతిమరుపు లేనివాడు. ప్రతిభానవాన్, చక్కటి ప్రతిభా సామర్థ్యాలు కలవాడు. నిభృత, అనుకోగలవాడు. సంవృతాకార, తన మనస్సులో ఏ భావం ఉన్నా బయటికి కనపడనివ్వడు. దృఢ భక్తి, దృఢమైన భక్తియుక్తులు కలవాడు. స్థిర ప్రజ్ఞ, స్థిరమైన ప్రజ్ఞ. నిస్తంద్రిహి, అలసత్వం లేదు. అప్రమత్త, అజాగ్రత్త లేదు. శాస్త్రజ్ఞ, సమస్త శాస్త్రాలు చదివినవాడు. కృతజ్ఞ, ఇతరులు తనకు చేసిన మేలు మర్చిపోయేవాడు కాదు. ఏనుగులు, గుర్రాలు, ఇటువంటి సైన్యానికి సంబంధించిన రాజ పరిపాలనకు సంబంధించినటువంటి ఈ అశ్వశిక్షణ, గజ శిక్షణ, ఇలాంటి విద్యల్లో ఆరితేరిన వాడు. అంతేకాదు సంగీత సాహిత్యాది కళల్లో కూడా చక్కటి పాండిత్యం గలవాడు. ధనుర్వేదవితు, ధనుర్వేదం బాగా తెలిసినవాడు. సేనా నయ విశారద, సైన్య విభాగం, సైన్యాన్ని నడిపించటం, సైన్యాన్ని నడిపించి ఏ విధంగా విజయాలు సాధించటం, ఇవన్నీ తెలిసినవాడు. అనసూయుడు, అంటే అసూయ లేనివాడు. ఇతరులలో ఉండేటటువంటి మంచిని దాచిపెట్టి వాళ్ళల్లో చెడునే వెతకటం అసూయ. అటువంటి గుణం లేదు దీనికి. జిత క్రోధ, క్రోధాన్ని జయించిన వాడు. నా దృప్త, గర్వితమతి కాదు. నా మాత్సర్యం లేనివాడు. ఇటువంటి శ్రేష్ఠ గుణాలతో కూడినవాడు శ్రీరాముడు. త్రిషు లోకేషు సమ్మత, మూడు లోకాల్లోనూ ఈయనలో ఉన్నటువంటి గుణగణాలు ముల్లోకాల వాసులకి సమ్మతిని పొందినాయి. అంటే అందరూ ఆయన్ని
ప్రశంసిస్తున్నారు. వసుధాయా క్షమాగుణై బుద్ధ్యా బృహస్పతే స్తుల్య వీర్యేణాపి శచీపతే. ముల్లోకాలు వసుధలో భూమి మీద క్షమాగుణంతో భూలోకవాసుల్ని, బుద్ధ్యా బృహస్పతే స్తుల్య మరి ఆ బుద్ధితో బృహస్పతితో సమానుడు, వీర్యేణాపి సచీపతే వీర్య పరాక్రమంలో ఇంద్రుడితో. ఆ విధంగా స్వర్గలోకంలో భూలోకంలో మరి ఇంకా మిగిలిన లోకాల్లో కూడా ఈయన యొక్క ప్రవర్తన అందరి యొక్క ఆదరాభిమానాల్ని చూరగొన్నది. తమేవం వ్రత సంపన్నం నాదమకామయత మేదిని. ఇటువంటి ఎన్నో సుగుణాలు ఉన్నాయి కాబట్టే భూమి ఈయనను తనకి తన భూమి అంటే ప్రజలు ఈ రాజ్యాన్ని ఈయనే పరిపాలించాలి అని అనుకున్నారు. భూమి కూడా అనుకున్నది. ఏతైర్గుణైర్యుక్తం సుతం దృష్ట్వా రాజా చింతాంచక్రే. ఇటువంటి గుణాలు కలిగినటువంటి తన కుమారుడైన శ్రీరాముడిని చూసి ఆయన ఆలోచిస్తున్నాడు, ఈ నా కుమారుణ్ణి నేను రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలి, నేను జీవించి ఉండంగానే శ్రీరాముడు రాజు కావాలి, ఇది నా యొక్క అభిష్టం అనే ఆలోచన వచ్చింది రాజుగారికి. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. ఇక్కడ శ్రీరాముని సుగుణాలు గుణగణాలు చెప్పారు. ఇందులో కొన్ని అన్ని సుగుణాలు గ్రహింపబడవలసినవే, అయితే కొన్ని ప్రజల పట్ల ఆయన ఆచరించేటటువంటి ఎదటి వాళ్ళని ఏ విధంగా ఆయన అభిమానిస్తాడో, ఏ విధంగా చూస్తాడో, ఆయనలో ఉన్న కొన్ని గుణాలు ఎదటి వాళ్ళకి సంబంధించినవి, ప్రజలకు సంబంధించినవి, ప్రకృతికి సంబంధించినవి, భూమికి సంబంధించినవి, లోకాలకు సంబంధించినవి, అవి కొన్ని. మరొక విశేషం ఉంది, మిగిలిన కొన్ని గుణాలు ఆయన యొక్క లోపల ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినవి, ప్రజానీకంతో సంబంధించిన. ఇప్పుడు ఈ చెప్పబడిన గుణాలన్నింటిలో మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 2 రకాల గుణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు ఒకసారి మనం ఒక విషయాన్ని ముచ్చటించుకున్నాం. ఎందుకండి అక్కడ చెప్పారు ఇక్కడ చెప్తున్నారు, మళ్ళీ ఎన్నిసార్లు శ్రీరాముడిలో గుణాలను ఎందుకు చెప్పడము అంటే తప్పనిసరిగా చెప్పాలి. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా దోషం లేదు, అయితే కథ కుంటుపడుతుంది కాబట్టి వాల్మీకి మహర్షి అలా చెప్పడు. కానీ ఆ గుణాల మీదే కథ నడుస్తుంది కాబట్టి కథని విన్నట్లయితే గుణాలు మన మనసుకి హత్తుకుంటాయి. ఏమిటి ప్రయోజనం అంటే, ప్రతి మనిషిని సత్వరజస్తమస్సులనే 3 గుణాలు పుట్టుక దగ్గర నుంచి ఆవరించి ఉంటాయి. అవి ఆ రజస్తమస్సులు, ఆ తమోగుణం ఏం చేస్తుంది, మనిషి యొక్క బుద్ధిని ఆవరిస్తుంది. రజోగుణం అది విస్ఫోట శక్తిని కలిగిస్తుంది. అన్నీ తనకే కావాలి, అన్నీ తనే చేయాలి అనే రజోగుణం, ఏమీ తెలియకుండా మొద్దుబారి పడిపోయినట్లు ఉండటం తమోగుణం, ఈ రెండింటికంటే కొంత మెరుగైంది సత్వగుణం. ఈ 3 గుణాలు, ఈ 3 గుణాలు మనిషికి జీవుడికి పుట్టుకతో ప్రాప్తిస్తే, ఈ 3 గుణాల్ని కనుక పూర్తిగా తనలో లేకుండా చేసుకుని వాటి ప్రభావం నుంచి బయటపడితే మానవుడు ఎలా బయటపడతాడు అంటే, కొన్ని లక్షణాల్ని, వీటితో సంబంధం లేని గుణాల్ని, ఏ గుణాలైతే మనం నేర్చుకుంటే ఈ సత్వరజస్తమస్సులు అనే గుణాలు మనని విడిచిపెట్టిపోతాయో అటువంటి గుణాలని మనం తెలుసుకోవాలి, వింటూ ఉండాలి, వాటిని అలవాటు చేసుకోవాలి, వాటిని గురించి మననం చేయాలి, వాటిని గురించి నిత్యము ధ్యానం చేస్తూ ఉండాలి. అవి మన యొక్క స్వభావంలో ఒక భాగమైపోయే విధంగా ఈ జీవితంలోనే, ఈ శరీరం పడిపోయే లోపలే అన్ని గుణాల్ని, ఈ ఉన్న గుణాల్ని పోగొట్టుకుని ఆ గుణాల్ని అమలు జరపటం సాధ్యం కాదు. కానీ కొంతైనా మనం అందులో అభివృద్ధిని సాధించినట్లయితే మన యొక్క జన్మ చరితార్థం అవుతుంది. అంటే శ్రీరాముడిలో ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి గుణాలు మనం
కొన్ని విడిగా తీసుకుని చూపినట్లయితే ఇదే చెప్పారు శంకర భగవత్పాదులు భగవద్గీత భాష్యంలో. ఆ బ్రహ్మ 2 పద్ధతులు సృష్టించాడు, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. శ్రీరామచంద్రుని గుణగణాల్లో మనకి కనిపించిన విషయాల్లో ప్రవృత్తి మార్గానికి సంబంధించిన గుణాలు కనిపిస్తున్నాయి. స్పష్టంగా మనం అవగాహన చేసుకుని విడమర్చుకుని వాటికి ఒక గుంపుగా మనం చేసుకుని కనుక చూసినట్లయితే నివృత్తి మార్గానికి సంబంధించిన గుణాలు కూడా మనకి చక్కగా స్పష్టంగా తెలుస్తున్నాయి. మానవుడికి ప్రవృత్తి ఉండాలి. ఎందుకని? మరి శరీరాన్ని ధరించాడు కాబట్టి ఈ శరీరధారి అయిన దానికోసం శరీరాన్ని నడిపించుకోవడానికి తగిన ప్రవృత్తి ఉండాలి. ఆ కేవలం ప్రవృత్తే ఉంటే అది పశుప్రాయమైన జీవితం అయిపోతుంది. కాబట్టి నివృత్తి కూడా ఉండాలి. నివృత్తికి రామునిలో ఉన్న సద్గుణాలని కొన్ని మనం వేరుపరచి చూసుకుంటే చూడండి, ఆయన ప్రతిచర్య లోకానికి అనుసరణ. ఇప్పుడు అదే చెప్తున్నాడు. దీన్నే మరొక విధంగా చెప్పుకుంటే శ్రీరాముడు సద్గుణనిధి, ఆయన ప్రతిచర్య లోకానికి అనుసరణీయమే. ప్రవృత్తి ధర్మం మాతాపితృభక్తి, గురువుల ఎడ వినయ విధేయతలు, ఏకపత్ని వ్రత నియమం, భ్రాతృప్రేమ, మిత్రుల ఎడ అనురాగం, శరణాగత వాత్సల్యం, ప్రజానురాగం, ఇవి ఇతరుల పట్ల ఆయన చూపించినటువంటి సద్గుణములో. వీటి వల్ల ఆయనలో ఉన్నటువంటి సాంఘిక బాధ్యత. ప్రతి మనిషి అలాగే ఇతరులతో వ్యవహరించాలి. మరి తనతో తాను ఎలా వ్యవహరించాలి? ఇప్పుడు ప్రవృత్తి మార్గం చెప్పి రెండో విషయం నివృత్తి మార్గం. వాటికి పనికొచ్చే లక్షణాలు ఇప్పుడు మనం వేరే విడిగా ఒక గుంపుగా మనం వాటిని ఏర్చి కూర్చుకున్నట్లయితే అవి ఏమిటవి? అవి ప్రశాంతాత్మ. అది సాధనతో కానీ రాదు. ప్రశాంత ఇది మనం సాధించుకోవచ్చు. బుద్ధిపూర్వకంగా పరిణతమైన ప్రజ్ఞ ఉన్నప్పుడు బాల్యం నుంచి అభ్యసించినటువంటి విద్యా విధానాల వల్ల కానీ, మరి కుటుంబ రీత్యా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి సంస్కార రీత్యా కానీ, పూర్వజన్మానుసారంగా వచ్చినటువంటి ఆ ప్రజ్ఞ వలన కానీ మానవుడు తనలో ఉన్నటువంటి ఆ కొన్ని గుణాల్ని ప్రయత్నపూర్వకంగా లేకుండా చేసుకుని కొన్ని సద్గుణాల్ని అలవాటు చేసుకోవచ్చు. అందుకే రామాయణం, అది చెప్పడానికే రామాయణం. ఇది అద్భుతమైన విషయం. ఏ గుణం సాధించాలి? ప్రశాంతాత్మ. ఎప్పుడు ఎంతటి అల్లకల్లోలమైన స్థితి వచ్చినా ఇలా సాధ్యం కాదు. ఎందుకని అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ త్రిగుణాల వల్ల వచ్చినటువంటి రక్తమాంసాదులు ఇవన్నీ కానీ ప్రయత్నపూర్వకంగా సాధించాలి. ప్రశాంతంగా ఉండాలి. ఎంతటి కష్ట నష్టాలు వచ్చినా కూడా ప్రశాంతంగానే నేను ఉన్నాను అని అనుకుంటే కాదు, ఆ ప్రశాంత స్థితిని మానసికంగా అనుభవించాలి. దృఢమైనటువంటి చిత్తం కలిగి ఉంటే ప్రశాంతత అదే వస్తుంది. ఆ ప్రశాంతత నీకు నువ్వు ఏదో నేను తెచ్చేసుకున్నాను, నేను పెట్టేసుకున్నాను, నేను సంపాదించుకున్నాను అనుకోవటం కాదు. నీ ప్రశాంతతని ఎదటి వాళ్ళు చూడాలి. చూసి ఈయన మహానుభావుడు, ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రశాంతమైన చిత్తం కలవాడు అని వాళ్ళు నీ పట్ల ఆదరాభిమానాలు చూపించాలి. అది అటువంటి స్థాయికి చెందినవాడు శ్రీరాముడు. కాబట్టి దాన్ని మనం ఈషన్ మాత్రమైనా ఆచరణలో పెట్టుకోవచ్చు. ప్రశాంతాత్మ, అనసూయక, ఇవన్నీ మనం వేరే ఒక గుంపు ఆ చెప్పిన వాటిల్లో నుంచి ప్రవృత్తి లక్షణాలను ఇవి కాక మిగిలినవన్నీ ప్రవృత్తి లక్షణాలే. అవి మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఈ విషయాలను ఇంకొకసారి చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనకి ప్రశ్నోపనిషత్తులో 6 ప్రశ్నల్లో ఆఖరి ప్రశ్నలో ఈ 16 అనే సంఖ్య యొక్క ప్రస్తావన ఉన్నది. మొట్టమొదట ఆ విషయాన్ని మనం అక్కడ బాలకాండలో మొట్టమొదటి సందర్భంలోనే తపస్వాధ్యాయ కోన్వస్మిన్ సాంప్రతంలోకే ఈ శ్లోకాలు చెప్పుకున్నప్పుడు ఆ ప్రసక్తి తీసుకొచ్చుకున్నాం. దాని నుంచి మనం ఏం గ్రహించాలో అక్కడ 16 లక్షణాలు చెప్పారు. చెప్పి ఉపనిషత్తు చక్కగా సూచించింది. ఏమని? ఈ 16 లక్షణాలు ఎక్కడ ఉన్నాయి, ఎవరిలో ఉన్నాయని ఆ రాజకుమారుడు అడిగితే గురువు గారు చెప్తున్నాడు,
ఈ 16 లక్షణాలు నీలోనే ఉన్నాయి. నీలోనే ఆ పరమ పురుషుడు ఉన్నాడు. ఆ పరమ పురుషుడి నుంచే ఆ 16 లక్షణాలు వచ్చినాయి. మళ్ళీ ఆయనలోనే లయమైపోతాయి. అంటే వచ్చి లయమైపోయేవి స్థిరమా, ఎందులో లయమయ్యేది అది స్థిరమా? అది మనం భావించుకోవాలి. బంగారం అది ఏమిటి? తన యొక్క స్వరూపాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంది? ఆభరణం బంగారం నుంచి తెచ్చుకుంది. ఈ ఆభరణం పోవాలి అనుకుంటే మళ్ళీ ఎందులోకి వెళ్ళిపోతుంది? బంగారంలోకి వెళ్ళిపోతుంది తప్ప మరొక దాంట్లోకి వెళ్ళదు. అది వెళ్ళే సందర్భం కాదు. కాబట్టి అలాగే నీలో వచ్చిన ఈ కామక్రోధాలను ఏం చేయాలి? నీలోనే లయం చేసుకోవాలి. మళ్ళీ నీలోనే ఏవి పెంపొందింపజేసుకోవాలి? ఇదిగో ప్రశాంతాత్మ, అనసూయక, మృదు భాషి, బుద్ధిమాన్, బుద్ధిమత్వం కలిగి ఉండటం, మధుర భాషి. కొన్ని తేలిక ప్రయత్నంతోనే ఆచరణలోకి తెచ్చుకోవచ్చు, కొన్ని కఠినమైన ప్రయత్నంతో మాత్రమే తెచ్చుకోవాల్సిన ఉన్నాయి. అది ఒక్కొక్క సంస్కారాన్ని బట్టి ఆ విధమైనటువంటి అలవాట్లు చేసుకోవాలి. ఇది శ్రీరాముడు మనకి ఇచ్చేటటువంటి ఆయన ప్రవర్తన ద్వారా. ఆయన నోటితో సూటిగా ఏది వాల్మీకి చెప్పడు, శ్రీరాముడు చెప్పడు. కథ జరుగుతూ ఉంటుంది. అది చూసి సునిశ్చితమైన దృష్టితో పరిశీలించి మనం ఏ దృష్టితో పరిశీలించాలని అనుకుంటున్నాము అంటే మనకి ఈ సంసార జంజాటం నుంచి బయటపడే వైరాగ్యం మనలో ఉన్నది కాబట్టి, శమదమాది లక్షణాలు ఉన్నాయి కాబట్టి, ముముక్షత్వం ఉన్నది కాబట్టి ఈ ప్రయత్నం మనం చేస్తున్నాం. అవి లేకపోతే అసలు ఇంతవరకు మనం రాము. అప్పుడు రామాయణం కథగానే ఉంటుంది తప్ప దాంట్లో ఏ విశేషాలు మనకి బుద్ధికి గోచరానికి రావు. అవి బుద్ధిమాన్, మధుర భాషి, పూర్వభాషి, ప్రియం వద. నా అనృత కథ, అబద్ధపు మాట ఎప్పుడూ చెప్పడు ఆయన. సానుక్రోశ, దయగలిగి ఉంటాడు. ఇవన్నీ బయట వ్యక్తులతో సంబంధం లేవు. మనకి మనం ఆచరణలో పెట్టుకోవచ్చు. అసలు ఇవి సంపాదించుకున్నా చాలు మోక్షాన్ని పొందిపోవచ్చు. మహానుభావులంతా ఇందుకోసమే ప్రయత్నించారు. తపస్సు అంటే ఇదే తపస్సు అంటే. వీటిని అలవర్చుకోవటానికి చేసే కృషే తపస్సు. ఇష్టదైవాన్ని ప్రార్థించటం, మంత్రాలు ఉపాసించటం అది తపస్సే. ఇది ఆత్మాశ్రయమైన తపస్సు. ఈ తపస్సులో ఫలితం పొందటం, ఫలితం కోసం కృషి చేయటం ఇవి ఉండవు. గుర్తించటమే. నేను ప్రశాంతాత్ముణ్ణి అని గుర్తించటం, దాన్ని పటిష్టపరుచుకోవటం అంతే తప్ప ఉపాసనలు వాటిల్లో మళ్ళీ త్రిపుటి వస్తుంది. అది వేరే సంగతి. అది మనకు అప్రసక్తం. మనం ఆ విషయాల గురించి ఎప్పుడు వాటిని గురించి చెప్పుకోవటం లేదు, అవసరం లేదు. మన మార్గం వేరు. మనం ఒక మార్గం ఎంచుకున్నాం. ఏమిటా మార్గం అంటే ఆధ్యాత్మికమైన మార్గం. రాముడు ఆచరించిన మార్గం, రాముడు చెప్పిన మాటల్లో మనకు తోచే మార్గం అది. ధర్మజ్ఞ శుచి అంటే పరుల సొత్తు ఆశించడు. అది కూడా మనం అలవర్చుకోవచ్చు, తప్పేమి. ఎవడో మనకు ఊరికినే ఇంత డబ్బు ఇస్తానన్నా తృణప్రాయంగా దాన్ని తీసిపారేయాలి. అసలు నీకు ఇవ్వవలసింది ఇస్తానన్నా నువ్వు దాన్ని వదిలిపెడితే ఇంకా అంతకంటే ఉత్తమోత్తమం. మరి తనకు రావాల్సిన రాజ్యాన్ని ఆయన వదిలేసా అరణ్యాలకు వెళ్ళాడా లేదా? అది కదా మనం గ్రహించాల్సిందే. ఆయన శుచి, ఎప్పుడూ శుచియే. తండ్రి వద్దన్నాడు కాబట్టి ఆ రాజ్య సంపదల జోలికి ఆయన పోలేదు. స్వధర్మానురక్తుడు, తన ధర్మాన్ని పాటించటంలో అనురక్తి గలవాడు. నా విరుద్ధ కథా రుచికి, విరుద్ధమైన కథల పట్ల ఆసక్తి లేనివాడు. అరోగ, తరుణ, వాగ్మి, సాధు, అధీన, సత్యవాక్, రుజు, ధర్మకామార్థ తత్వజ్ఞ, స్మృతివాన్, ప్రతిభానవాన్, సమయస్ఫూర్తి గలవాడు. నిభృత, వినయం గలవాడు. సంవృతాకార, ఆయన లోపల మనసులో ఏముందో బయటపడితే ఎవరో చెప్పలేదు. గంభీరంగా ఉంటాడు. అభిప్రాయాల్ని బయటపడినవాడు అనమాట. దృఢ భక్తికి, స్థిర ప్రజ్ఞ, కృతజ్ఞ చేసిన మేలు మర్చిపోయేవాడు కాదు. నా దృప్త, నా మత్సరి. ఇవన్నీ రాముని యొక్క వ్యక్తిత్వాన్ని, రాముడి మనస్సుని, రాముడి తత్వాన్ని ఆశ్రయించి ఉన్న గుణాలు. నిజంగా ఇవి లోకానికి
సంబంధించినవిగా ఎన్నో చాలా ఉన్నాయి. లోకానికి సంబంధించినవిగా చెప్పబడినప్పటికీ ఈ గుణాలన్నింటినీ మనం పరమాత్మకి ఆపాదించి వీటిని మనం వేరే దృక్పథంతో చూసినట్లయితే పరమాత్మ గుణాలే. ఆ విషయాన్ని మనం రాను రాను రామాయణంలో ఇంకా చెప్పుకోవాల్సినటువంటి విశేషాలు అనేకం ఉన్నాయి. మనకు అవన్నీ అప్పటికప్పుడు స్ఫురిస్తూ ఉంటాయి. అది ఆ స్ఫురించిన వాటిని మనం ఏం చేస్తాము అంటే నలుగురితో పంచుకుంటూ ఉంటాం. కాబట్టి రామాయణ అధ్యయనం అన్నది ఒక రోజుతో అయిపోయేది కాదు, ఒక విషయంతో ముగిసేది కాదు. ఇది నిరంతరం జరిగితే అంతకంటే మానవుడు చేసుకున్న అదృష్టం మరొకటి ఉండదు. ఈ విధంగా మొదటి సర్గలో ఆయన ఆ శ్రీరాముని యొక్క గుణగణాలని వర్ణించి తద్వారా ఆయన సాధించిన ప్రయోజనం ఏమిటి అంటే ఇటువంటి గుణాలను చూపించి లోకానికి ఆరాధ్య పురుషుడుగా శ్రీరామచంద్రుణ్ణి తీర్చిదిద్ది ఆయన చూపించటం జరిగింది. ఇప్పుడు మనం మళ్ళీ కథలోకి వెళ్ళినట్లయితే ఈ కథా భాగానికి తర్వాత రెండవ సర్గలో కథ ఏ విధంగా జరిగింది. దశరథ మహారాజు దృఢమైన నిర్ణయానికి వచ్చాడు. శ్రీరాముడికి పట్టాభిషేకం జరిపిస్తాను అనే నిర్ణయానికి ఆయన వచ్చాడు. వచ్చి ఇప్పుడు సామంతరాజులందరితో సహా ఆయన సుఖాసీనుడైనాడు. తర్వాత దుందుభిస్వనంతో మృదు మధురమైన కంఠస్వరంతో ఆ మహాసభను ఉద్దేశించి అంటున్నాడు, మా పూర్వీకులైన రాజులు ఈ కోసల రాజ్యాన్ని ఎలా పరిపాలించారో మీ అందరికీ తెలుసు కదయ్యా. ప్రజల్ని కన్నబిడ్డల వలె పరిపాలించారు వాళ్ళు. వాళ్ళ పరిపాలనలో రాజ్యం ఎప్పుడూ సుభిక్షంగానే ఉండేది. నేను కూడా మా పెద్దల బాటలోనే ప్రయాణం చేసి మిమ్మల్ని పరిపాలించాను కదా. ఈ శ్వేతఛత్రం ఛాయల్లో నా శక్తియుక్తులన్నింటినీ ధారపోశాను కదా, అంటే రాజ్యపాలనకి. ఈ పాలనలోనే నేను వృద్ధుణ్ణైపోయినాను. జీర్ణస్యాస్య శరీరస్య విశ్రాంతిం విశ్రాంతిం అభిరోచయే. ఇంకా నా శరీరం జీర్ణం అయిపోయింది, ఇంకటి శీర్ణం అయిపోతుంది. కాబట్టి నాకు విశ్రాంతి కావాలి. నా రాజ్యపాలన భారాన్నంతటినీ మరి యువకుడైనటువంటి నా కుమారుడి మీద పరిపాలన అనేది చాలా కష్టం అనిపిస్తోంది. అది ఇక అజితేంద్రియ ఈ భారం, జితేంద్రియులు కాని వాళ్ళు ఈ రాజ్యభారాన్ని వహించలేరు. సోహం విశ్రమం ఇచ్చామి. దశరథ మహారాజు స్పష్టంగా తన మనోరథాన్ని సభలో ఉన్నటువంటి మహర్షులు, ఋషులు, పురోహితులు, దండనాథులు, సామంతులు, ప్రజలు, జానపదులు, అన్ని ప్రదేశాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు అందరి ఒక అద్భుతమైన ఆ ఇంద్ర సభ లాంటి సభలో ఆయన ప్రకటిస్తున్నాడు. సోహం విశ్రమమిచ్చామి పుత్రం కృత్వా ప్రజాహితే. నా స్థానంలో ప్రజాహితం కోసం నా పుత్రుణ్ణి ఉంచి నేను విశ్రాంతిని పొందాలని అనుకుంటున్నాను. నా పెద్ద కుమారుడు నా అంతటి వాడు. తం చంద్రమివ పుష్యేణ యుక్తం ధర్మభృతాం వరం యువరాజ్యే నియోక్తాస్మి. చంద్రమివ పుష్యేణ, పుష్య నక్షత్రంలో ఈయనకి అభిషేకం చేయాలి అనే నిర్ణయానికి వస్తున్నాను. శ్రీరాముడి పాలనలో ముల్లోకాలు సుఖంగా ఉంటాయి. అతడు అనురూప లక్ష్మీవాన్. ఈ విధంగా నేను విశ్రాంతి తీసుకుంటాను. కాబట్టి ఇది మీకు నచ్చితే నాకు మీరంతా అనుమతి ఇవ్వండి అని ఆయన తన మనస్సులో ఉన్న మాటని చక్కగా తీయగా అందరి హృదయాల్ని ఆకట్టుకునే విధంగా తన మనసారా చెప్పుకున్నాడు. ఆయన ఇది మీకు నచ్చితే అనుమతి ఇవ్వండి అన్నాడు. నేను రాముణ్ణి రాజుని చేస్తానని అంటున్నానని కాకుండా హితకరమైనది ఇంకా ఏదైనా ఉందనుకోండి రాజ్యానికి, అది చెప్పండి. పోని నాకు లోకానికి హితకరంగా రాముణ్ణి ఉంచాలని ఉంది, అది అంతకంటే వేరేది ఉంటే చెప్పండి. అంతకంటే వేరేది ఏముంది, వాళ్ళు మాత్రం ఏం చెప్తారు. సభలోని వారంతా దశరథుని యొక్క ఆ నిర్ణయానికి అభినందించారు. వృష్టిమంతం మహామేఘం నర్ధంత ఇవ. బర్హిణ పోలిక చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. ఒక పూర్తి నీటితో కూడి ఉన్నటువంటి మేఘం వర్షం ప్రారంభిస్తే నెమళ్ళు ఏ విధంగా
ఆ మేఘధ్వనికి ఆ గర్జనలకు నాట్యం చేస్తున్నాయో, దశరథుడు చెప్పినటువంటి ఈ సుధామయ వాక్కులు ఆ సభలో ప్రసరించి వాళ్ళంతా నెమళ్ళులాగా, మేఘాన్ని చూసిన నెమళ్ళులాగా ఆ నాట్యం చేశారు. వాళ్ళ అభినందనలతో సభాభవనం మారుమోగిపోయింది. వాళ్ళంతా దశరథుని ప్రతిపాలనని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఎప్పుడు ఎలా ఒప్పుకున్నారు? విపులంగా చర్చించి, ఒకళ్ళకొకళ్ళు ఎవరికి వాళ్ళు అందరూ తమలో తాము చర్చించి ఆ దశరథుని యొక్క ఆంతర్యాన్ని గ్రహించి ఒప్పుకున్నారు. ఈ ప్రతిపాదన దేశకాలోచితంగా ఉంది అని ఒక ఏకాభిప్రాయానికి వచ్చి అప్పుడు రాజుతో అంటున్నారు, ఓ మహారాజా, అనేక వర్ష సాహస్రో వృద్ధస్త్వమసి పార్థివ. ఈ మాట ఆయన కొంచెం, తను అంటే బాగానే ఉంది కానీ ఎదటి వాళ్ళు అంటే కొంచెం బాధ కలుగుతుంది. ఆయన మరి కలిగింది. అనేక వర్ష సాహస్ర, నువ్వు వేలాది వర్ష సంవత్సరాల వయసు గలవాడివి, వృద్ధస్త్వమసి, నువ్వు వృద్ధుడు అయిపోయావు అని ఆయన ముఖం మీదే. సరామా యువరాజానం, సరామం యువరాజానం అభిషించస్వ పార్థివం. ఇంకా అన్నారు అద్భుతమైన మాట, ప్రజలందరి యొక్క ఏకైకమైన ప్రతిధ్వనితో కూడిన మాట. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం. మహాబలవంతుడైనటువంటి రఘువీరుణ్ణి మేము ఇచ్చామహ కోరుకుంటున్నాం. ఎలాగా? రాజ్య పరిపాలకుడుగా గజేన మహత, మేము చూడాలని మా కళ్ళు కాయలు కాచి ఎదురు చూస్తున్నాయి. గజేన మహతాయాంతం, పట్టపుటేనుగు మీద పట్టాభిషిక్తుడైనటువంటి శ్రీరాముడు పురంలో ఊరేగటం చూడాలి మేము. ఛత్రవృత ఆననం, ఆయన ఏనుగు మీద ఆయన కూర్చునుండగా ఆ పైన తెల్లగొడుగు శ్వేతఛత్రం అది ఆయన్ని ఎండ నుంచి కాపాడుతూ ఉంటే, ఆ ఛత్రానికి చుట్టువైపులా ముత్యాల హారాలు, జాలర్లు ఇవి వేలాడుతూ ఉంటే ఆ అద్భుతమైన దృశ్యం, పట్టాభిషేక దృశ్యం, ఊరేగింపు దృశ్యాన్ని ఈ దృశ్యాన్ని మనం ఈనాటికి వివిధ దేవాలయాల్లో చూస్తూనే ఉన్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఇది ఇలా కొనసాగుతుంది. శ్రీరాముడు ఊరేగింపు, అదే తిరుపతి కొండ మీద అయితే స్వామివారి ఊరేగింపు, శ్వేత ఛత్రం, మదగజం, అశ్వం, వృషభం, ఇవన్నీ మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. ఎక్కడ రామాయణ కాలం నుంచి ఈ కాలం వరకు ఏది మనకి పొల్లు పోలేదు, అంతా సక్రమంగా జరుగుతూనే ఉంది. అయితే మనం గుర్తించే స్థితిలో ఉండాలి. ఉన్నామనే అనుకోవాలి. రాజు వాళ్ళ మాటలు విన్నాడు, వాళ్ళ మనస్సుల్లో పొంగి పొర్లుతున్నటువంటి సంతోషాన్ని చూస్తూనే ఉన్నాడు. కానీ ఏమీ తెలియని వాళ్ళలాగా అజానన్ని జిజ్ఞాసు, ఆయన కొద్దిగా ఆత్మాభిమానం లోపల నేను ఉన్నానని అనిపించింది. శ్రీరాముడికి అయితే అది ఉండదు, కానీ ఈయన దశరథుడిగా కొద్దిగా ఉన్నది. అజానన్ని జిజ్ఞాసు, ఇలా అంటున్నాడు. ఏమని తెలుసుకోవాలి? ఓ ప్రజలారా, రాజులారా, మంత్రులారా, సైనికులారా, నా మాట విని రాముణ్ణి రాజుగా కోరుకుంటున్నారు, సంతోషమే. కానీ ఒక చిన్న సందేహం వచ్చిందయ్యా. ఏమిటో చెప్పమంటావా? నా పరిపాలన మీకు సంతృప్తి కలిగించలేదా? నేను ఈ మాట రాముణ్ణి రాజును చేస్తానని అనగానే మీరంతా ఏమంటారని అనుకున్నాను. అదేమిటి మహారాజా, మీరు బాగానే పరిపాలిస్తున్నారు, రాముడు ఇంకా చిన్నవాడు, కుర్రవాడు, మీరే పరిపాలించండి, మీరు శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నారు కదా, మీరే పరిపాలించండి అని అంటారని అనుకున్నాను. ఆ మాట అనలేదు. కానీ నా పరిపాలన మీకు సంతృప్తిని కలిగించటం లేదా? మీరు అసంతృప్తితో ఉన్నారా? లేక శ్రీరాముడి సద్గుణ సౌందర్యాల ప్రభావమా? తనని తన కుమారుడైన రాముణ్ణి పోటీకి పెట్టి తులనాత్మకంగా పెట్టుకున్నాడు దశరథుడు. అప్పుడు వాళ్ళంతా ఏకగ్రీవంగా దశరథుడిని నొప్పించకుండా, శ్రీరాముడి గొప్పతనాన్ని తగ్గించకుండా, శ్రీరాముడిలో కళ్యాణ గుణాలు ఎన్నో ఉన్నాయి, అతడు దైవతుల్యుడు, ధీశాలి, ఆయన గుణాలు చెబుతాం విను. ఇక్కడ మళ్ళీ ప్రజల చేత చెప్పిస్తున్నాడు. ఒక అద్భుతమైనటువంటి విషయం ఇప్పుడు మనకి స్ఫురించి తీరాలి. అది ఏమి? మొట్టమొదట బాలకాండలో నారద మహర్షి ఎదుట తన మనస్సులో ఉన్నటువంటి 16 గుణాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఋషుల స్థాయిలో వాల్మీకి ప్రశ్న అడిగితే, దేవలోకం నుంచి వచ్చిన
త్రిలోకాల్లోనూ యథేచ్ఛగా తిరగగలిగే. ఇక్కడ మాటకు అర్థం చెప్పుకోవాలి. నారదుడికి త్రిలోక గమనం ఉంది అంటే మన చలనచిత్రాల్లో చూపించినట్టు అది సింబాలిక్ గా చూపిస్తారు, అది వేరే. అంటే నారద తత్వం ఏ లోకంలోనైనా విజయాన్ని సాధిస్తుంది, అది అనుసరించబడాలి, అర్థం చేసుకోబడాలి. నారద తత్వంలో ఉన్నది అది, ఆ గొప్ప విశేషం. కాబట్టి ముల్లోకాల్ని జయించే గుణాలవి, అవి నారదుడిలో ఉన్నాయి. అది నారము అంటే జ్ఞానము, దాన్ని ఇచ్చేవాడు ఆయన. అటువంటి నారదుడు, దేవలోకం నుంచి వచ్చిన నారదుడు దేవలోకంలో ఉన్నటువంటి శ్రీరాముని యొక్క ప్రసిద్ధిని గురించి 50 గుణాలు ఆయన ఏకరవు పెట్టి చెప్పాడు. ఈ గుణాలు ఎక్కడివి? దేవలోకం నుంచి వచ్చినవి. మరి వాల్మీకి మహర్షి అడిగినవి ఎక్కడివి? మానవ లోకంలో వచ్చి అడిగినవి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అదే వాల్మీకి అయోధ్యాకాండలో మళ్ళీ ఈ గుణాలన్నీ ఎందుకు చెప్పాడు? ఇవి కూడా మళ్ళీ భూలోకానికి సంబంధించినవి. ఈ భూలోకానికి దేవలోకం, భూలోకం, భూలోకం అంటే మహర్షులు, అది అలా ఉంచి ఇప్పుడు సామాన్య ప్రజల చేత కూడా ఇది అద్భుతమైన విషయం. వాల్మీకిని అది ఉన్నే అలా ఏమీ తెలియని వాళ్ళలాగా, అమాయకుడిలాగా 4 ముక్కలతో కథ అల్లేసి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. దాంట్లో నుంచి మనం అర్థాన్ని గ్రహిస్తే మనకి ఎంతటి అద్భుతమైన ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఎవరంటున్నారు రాముడి గుణాలు ఎవరు ప్రస్తుతిస్తున్నారు? ప్రజలు, సామాన్య ప్రజలు, దశరథుని కొలువులో ఉన్న ప్రజలు, పౌర జానపదులంతా శ్రీరాముడిని ప్రశంసిస్తున్నారు. అంటే ముల్లోకాల్లోనూ శ్రీరాముని యొక్క గుణగణాలు ప్రసిద్ధి పొందినాయి. ఒకటే, వాటి పరమార్థం ఏమిటి? అవి మనం ఏమాత్రం అనుసరించి మన జీవిత విధానంలోకి ప్రవేశింపజేసుకున్నా ధన్యులం అవుతాం. అదే పరమార్థం తప్ప విని ఇలా వదిలేసినందువల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. వాళ్ళు అంటున్నారు, ఆయన నీ కుమారుడు దైవతుల్యుడయ్యా, ధీశాలి. ఇప్పుడు మూడు పద్ధతుల్లోనూ శ్రీరాముని గుణగణాలు ఏ విధంగా ఉన్నాయో ఒక అద్భుతమైన విశ్లేషణని మనం చెప్పుకున్నాం. ఈ విశ్లేషణని మనం మర్చిపోకూడదు. తర్వాత ఆయన గుణాలు మేం చెప్తాం వినంటున్నారు వాళ్ళు. అతడు శక్ర సమాన దివ్య గుణఈగి, ఇంద్రునితో సమానమైన వాడు, సత్య పరాక్రముడు అంటే అమోఘమైన పరాక్రమం గలవాడు. మీ పూర్వీకుల శక్తి సామర్థ్యాలన్నీ ఆయనలో ఉన్నాయి. ప్రజలకు తెలుసు, వాడు చెప్పుకుంటారు ఏ రాజు ఎలా పరిపాలించాడు. మరి ఈ శ్రీరాముల్లో వెనకటి వాళ్ళ గుణాలు ఏవేమి ఉన్నాయి, ఏ సందర్భంలో ఏవి బయటపడినాయి, ఇవన్నీ చెప్పుకోవాలి కదా. అతడు సత్పురుషుడు, సత్య ధర్మ పరాయణుడు. అలాగే ఇంకా చెప్తున్నాడు, చంద్రుని వలె ఆహ్లాదాన్ని కలిగించేవాడు, క్షమాగుణంలో భూదేవితో సమానుడు, బుద్ధికి బృహస్పతి వంటి వాడు, పరాక్రమంలో ఇంద్రుడే, ధర్మజ్ఞుడు. అన్ని ధర్మాలు తెలుసు, సామాన్య ధర్మాలు తెలుసు, విశేష ధర్మాలు తెలుసు. శీలవాన్, ఇది అద్భుతమైన విషయం. శీలము, చక్కటి నడవడి, ఏమాత్రము దోష గుణం అంటనటువంటి నడవడి కలవాడు శ్రీరాముడు. ఇది ఈ శీలత్వం ఆయనకి ఏకపత్ని వ్రతం వల్ల వచ్చింది. ఆయన వేద పురుషుడు అవ్వటం వల్ల వచ్చింది. వేదాభ్యాసుడు, వేదాల్ని అభ్యసించిన వాడు అవటం వల్ల ఆ శీలం ఆయనకి ఏర్పడింది. ఇన్ని సుగుణాల ఫలితంగా శీలం ఆయనలో ఉన్నది. అనసూయక, మృదు, స్థిర, ప్రియవాది, సత్యవాది, అస్త్రశస్త్ర విశారద. ఇవన్నీ సుగుణాలు ఉన్నాయి. కానీ ఏం బలం లేదు, పరాక్రమం లేదు, బలహీనుడు అంటావా? కాదు. ఆయనతో ఎదిరించి యుద్ధం చేయగలిగిన వాడు. ఆ దేవతలైనా సరే ఆయన ఎదురుకుండా నిలబడి యుద్ధం చేయాలంటే గడగడలాడిపోవాల్సిందే. విద్యావ్రత స్నాతుడు, ఆయన అన్ని విద్యల్ని అభ్యసించి అందులో స్నాతకుడైన వాడు. వేదవిత్, వేదాలు తెలిసిన వాడు. సంగీతాదుల్లో నేర్పరి అయిన వాడు. అటువంటి ఆ మహానుభావుడు, ఆయన యొక్క ఆ విశేషాలని నేను ఇప్పుడు చెప్తాను, చూడు. యదా వ్రజతి సంగ్రామం గ్రామార్థే నగరస్యవ గత్వా సౌమిత్రి సహితో నా విజిత్య నివర్తతే. లక్ష్మణుడితో వెళ్ళి ప్రజల తరఫున యుద్ధం చేయవలసి వస్తే యుద్ధం చేసి
విజయం పొందకుండా తిరిగి రాడు, విజయంతో తిరిగి వస్తాడు. సంగ్రామాత్ పునరాగమ్య కుంజరేణ రథేనవా, ఏనుగు మీద కానీ రథం మీద కానీ ఆ యుద్ధం చేసి తిరిగి వచ్చి పౌరాన్ స్వజనవన్ నిత్యం కుశలం పరిపృచ్ఛతి, పౌరులందరినీ తన యొక్క మనుష్యుల్లాగానే ఎవరు కనపడితే వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని కుశల ప్రశ్నలు అడుగుతాడు. ఎంతమందిని ఎలా గుర్తుపెట్టుకున్నాడో అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. పుత్రేషు అగ్నిషు దారేషు ప్రేష్య శిష్యగణేషు చ నిఖిలేన అనుపూర్వ్య చ పితా పుత్రానివ ఔరసాన్. ఆయన లోక మర్యాదను అనుసరించి క్రమంగా ఆ పౌరుల భార్యాపుత్రుల గురించి, వాళ్ళ అగ్ని కార్యాలను గురించి, వాళ్ళ సేవకులని గురించి, వాళ్ళ శిష్యుల్ని గురించి, వాళ్ళ తండ్రులు, వాళ్ళ కుమారులు, వాళ్ళందరినీ గురించి యోగక్షేమాలు అడుగుతాడయ్యా. ఇలా ఎవరు లోకంలో అడిగిన మహానుభావుడు. అంత ప్రజలంటే అంత ఆప్యాయత, అంత ప్రేమ ఆయనకి. ఆయన శీలవంతుడు, ప్రజల్ని కన్న బిడ్డల్లాగా రక్షించేవాడు. అటువంటి వాడు మాకు పరిపాలకుడుగా ఉండాలి. కానీ మరి నువ్వు వృద్ధుడు అయిపోయినావు అని అంటున్నాం కదా, నువ్వు విశ్రాంతి తీసుకో. శుశ్రూషంతే చ వశిష్యా కచ్చిత్ కర్మసు దంశితా ఇతి నః పురుష వ్యాఘ్రః సదా రామోభిభాషతే. మీ శిష్యులరా సర్వసన్నద్ధులై మీ మీ కార్యక్రమాల్లో మిమ్మల్ని సేవిస్తున్నారా అని నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు సర్వదా మమ్మల్ని అడుగుతుంటాడు. ప్రజలకి ఆ ఆపదలు సంభవించినప్పుడు వాడు రాముడు వెళ్ళి వాళ్ళ దుఃఖాల్లో పాలు పంచుకొని వాళ్ళకి సానుభూతిని తెలియజేస్తాడు. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. మాకు సంతోషం కలిగితే తండ్రి కొడుకు ఆనందం చూసి తండ్రి ఎలా ఆనందిస్తాడో అలా ఆనందిస్తాడు ఈయన. సత్యవాది మహేశ్వాసో వృద్ధ సేవీ జితేంద్రియ స్మితపూర్వ అభిభాషి. వాళ్ళకి తెలిసినటువంటి శ్రీరాముడిలో ఉన్న గుణాలన్నీ చెప్పందే వాళ్ళకి సంతృప్తి కలగట్లేదు. ధర్మం సర్వాత్మనాశ్రిత సమ్యక్ యోక్త శ్రేయసాంచ న విగృహ్య కథా రుచి ఉత్తరోత్తరయుక్తౌ చ వక్తా వాచస్పతిర్యథా శుభ్రూరాయతతామ్రాక్ష సాక్షాద్ విష్ణురివ స్వయం రామో లోకాభిరామోయం శౌర్యవీర్య పరాక్రమైః ప్రజాపాలన తత్వజ్ఞ న రాగోపహతేంద్రియ శక్తస్త్రైలోక్యమప్యేకో భోక్తుం కిన్ను మహీమిమాం. నాస్య క్రోధ ప్రసాదశ్చ నిరర్ధోస్తి కదాచన హంచేవ నియమాద్వ వధ్యాన్ అవధ్యే చ న కుప్యతి అవధ్యేన చ కుప్యతి. అటువంటి ఆశంసతే జనః సర్వో రాష్ట్రే పురవరే తథా ఆభ్యంతరస్య బాహ్యస్య పౌరజానపదో జనః. మేము ఆ శ్రీరాముడికి ఆయనే పట్టాభిషిక్తుడు కావాలి అని మేమంతా కోరుకుంటున్నాము. స్త్రియో వృద్ధా తరుణ్యశ్చ సాయం ప్రాతః సమాహితాః సర్వాన్ దేవాన్ నమస్యంతి. అందరూ స్త్రీలు, వృద్ధులు, యువకులు అందరూ కూడా దేవాలయాలకు వెళ్ళి మాకు రాముడు రాజు కావాలి అని అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారయ్యా. తేషాం ఆయాచితం దేవ త్వత్ప్రసాదాత్ సమృద్ధ్యతాం. వాళ్ళ కోరిక నీ ప్రసాదం వల్ల సిద్ధించుగాక. రామమిందీవరశ్యామం సర్వశత్రు వివర్హణం పశ్యామో యవరాజ్యస్థం. ఇది ప్రజలందరూ ముక్త కంఠంతో వాళ్ళ మనస్సులో ఉన్న కోరికని బయటపెట్టిన విధానం. మేము రాముణ్ణి రాజుగా పశ్యామా చూడాలి, మేము ఇచ్చామహ పశ్యామహ రెండు ప్రజల యొక్క అభిష్టాన్ని బయటపెట్టినాయి. అది తం దేవోపమాత్మజంతే సర్వస్య లోకస్య హితే నివిష్టం హితాయ నక్షిప్రముదారజిష్టం ముదాభిషేక్తుం వరదత్వమర్హసి. నువ్వు ఈ విధంగా ఆ శ్రీరామచంద్రుడిని రాజుగా అభిషిక్తుని చెయ్యి, అది మా అందరి యొక్క కోరిక అని వాళ్ళంతా ముక్త కంఠంతో అన్నారు. ఈ విధంగా దశరథుడు తన మనస్సులో ఉన్న కోరికని నిండు సభలో బయటపెట్టి దాన్ని ప్రజలందరూ చేత ఆమోదింపజేసుకున్నాడు. ఇంకా ఆయన మనస్సులో ఏ విధమైన ఆలోచన వచ్చిందో మనం తరువాతి భాగంలో చూద్దాం. అంతవరకు స్వస్తి.